ఆర్ యు గురంజీ? గురూజీ అనమాట. బానే ఉన్నానమ్మా. నువ్వేంది బాగా చిక్కిపోయావు? డైటింగ్ చేస్తున్నాను. అందరూ నా వయసు 10 నెలలు అంటున్నారు. నీకు 17 ఏళ్ళ? 16. లాస్ట్ మంత్ 15 కంప్లీట్ అయి 16 రన్నింగ్. అవునా? నిజం గురంజీ. నమ్ముతానమ్మా. నీకు 17 అన్నా నమ్ముతాను, 11 అన్నా నమ్ముతాను. నా బంగారు కొండ, నా బంగారు కొండ, నా కండల కొండ, నా జిండుల జెండా. ఇదిగో మిర్చి. హాయ్, యారు తెచ్చారు? నేనేనమ్మా. నీకు ఇష్టమని నేనే స్వయంగా వెళ్ళి తెచ్చాను. పైన శనగపిండి ఎంత రుచమ్మా. నువ్వు తీసుకోమని నేను పట్టుకోలేను. మా బంగారు షకీల, మంచి షకీల, ముని పంటితో కొరకమ్మా. అది 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 గురంజీ మీకు ఒక గుడ్ న్యూస్. అది చెప్తామని చచ్చాను కదమ్మా, వచ్చాను. ఏమిటమ్మా శుభవార్త? నాకు తెలుగులో ఉత్తమ పంది అవార్డు వచ్చింది. అది కదమ్మా, అంటే నంది అవార్డు అనమాట. నా బంగారు కొండే, నా బంగారు కొండే. ఎదురుగా మా ఆశీర్వదిస్తాను. నీకు ఏటా 4 నందులున్నా రావాలమ్మా. నాకు ఈ అవార్డు వచ్చిందంటే ఆ క్రెడిట్ మీదే. అసలేం ఉంచుకోదు. మీకు కాళ్ళు ఎత్తి మొక్కాలి. మొక్కటం వరకు కరెక్టే గానీ కాళ్ళు ఎత్తి కాదమ్మా, చేతులు ఎత్తి. ఇవేమో కాళ్ళు, ఇవేమో చేతులు. ఇవేమో చేతులు, ఇవేమో కాళ్ళు అనమాట. నా బంగారు కొండ, నా కండల కొండ. కొంచెం మళ్ళీ ఆశీర్వదిస్తాను. నా బంగారు కొండ. టైం ఆచి ನಾನು పోయిట్ వరే గురంజీ. అలాకెళ్తే డబ్బులు ఎవడెత్తాడా? ఖాతాలో రాసుకోవా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తాం. ఏంట్రా కొత్తగా డబ్బులు అడుగుతున్నాడు అంటాడు. ఈ కొట్టుడు కూడా లోకువైపోయావరా. అంతేరా బాబు, 25 ఏళ్ళు దాటితే మొగుడు లేని ఆడదానికి, ఉద్యోగం లేని మగాడికి వాల్యూ ఉండదు. మరే నా ఫేవరెట్ ఇవరా. ఎరసానికా ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటికాడ ఉండమందా? ఆడి ఫేస్ చూస్తే తెలియట్లా. రే, కట్నం ఇస్తేనే కన్నుపిల్ల కళ్యాణం, లంచం ఇస్తేనే నిరుద్యోగ ఉద్యోగం. కాబట్టి మనందరం ఇలా టైం వేస్ట్ చేయకుండా అడ్డదారులు వెళ్ళిపోతే ఉద్యోగాలు వచ్చేస్తాయి. కరెక్ట్రా. మా నాన్నకి నీకు తెలియదురా బాబు. లంచం గెంచం అంటే నా మంచం కొంచెం బయటపడేస్తాడు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలరా. నాకు ఉద్యోగం వచ్చిందని తెలిసి మా ఇంట్లో వాళ్ళకల్లా ఆనందం చూడాలి. అదేంట్రా బాబు, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని పట్టుకుని ఎలాడతావా? ఏ తప్ప? నేను అలా కాదురా బాబు. నాకు జాబ్ రాగానే ఇంట్లో వాళ్ళు గుడ్ బై చెప్పేసి ఓ ఫ్లాట్ తీసుకుని ఫ్రెండ్స్ తో ముందే ఎత్తు, గర్ల్ ఫ్రెండ్స్ తో చిందే ఎత్తు, హ్యాపీగా గడిపేస్తా. అదేంట్రా బాబు, రచ్చబండ మీద రజనీకాంత్లో అలర్చావు. అసలు బుద్ధుందిరా మీకు? ఇన్నాళ్ళు మనల్ని పోషించిన వాళ్ళని ఉద్యోగం వచ్చిన తర్వాత మనం పోషించాలి. మన మొదటి సంపాదనతోనే అమ్మ నాన్నకు బట్టలు, అన్న వదిలికి గిఫ్ట్లు, చెల్లికి గాజులు, చంటిబాబు చాక్లెట్లు. బా, తలుచుకుంటేనే ఎంత హ్యాపీగా ఉందిరా. కష్టమైన, నష్టమైన, ఆనందమైన, అభినందనలైనా మనం పొందే ప్రతి ఫీలింగ్ని మన ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకుంటే ఆ సంతోషమే వేర్రా. రేపు పెళ్ళి అయిన తర్వాత మీ ఆవిడ నీ సెంటిమెంట్ కంపు కొడుతుందని ఉమ్మడి కుటుంబానికి గుమ్మడికాయ కొట్టి వేరే కాపురం పెట్టించిందనుకో, అప్పుడు ఏం చేస్తావు? పెళ్ళంటూ చేసుకుంటే నా ఫీలింగ్స్ షేర్ చేసుకునే అమ్మాయినే చేసుకుంటాను రా. హలో మాస్టరు, అమ్మాయిలు ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇంటర్నెట్తో కాపురాలు చేసే రోజులు ఇవి. పాత సినిమాలో హీరోయిన్ లాంటి అమ్మాయిలు ఇప్పుడు దొరకరమ్మా. ఈ లెక్కనిడికి అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముళ్ళు లాంటి పిలుపులు తప్ప ఏమే వసే ఇలాంటి పిలుపులు పిలిపించుకుని యోగం లేదనిపిస్తుందిరా. ఏడ్సేవులే, నన్ను ప్రేమించేది, ఫ్యామిలీ రిలేషన్స్ అంటే పడి చచ్చేది నా కోసం ఇక్కడ ఉండే ఉంటదిలే. ఉంది, ఇక్కడే ఉంది. నా ఫ్రెండ్ కి తగ్గ ముగుడు దొరికేవరా మగాడా? శానికి ఈ బండి వేసుకొస్తున్నాడు, ఎవరిదరదా? ఎరసానికే బండి ఎప్పుడు కొన్నా? కొనలేదురా, తాకడికి వచ్చింది. తాకటేపరవా? నువ్వు ఎప్పుడు తాకటేపరం చేస్తున్నావురా? ఊరే బాబు, ₹1,00,000 ఉండేవరా? ఇంటర్నెట్ సెంటర్ పెట్టి అమ్మాయిల అబ్బాయిల వీక్నెస్లతో చాలా మంది చాలా రకాల వ్యాపారాలు చేస్తున్నారు. నేను నా స్టైల్ వ్యాపారం చేద్దామని 500 కోసం ఇక్కడ లచ్చ కావాలంట. లచ్చ యాదవకి బండి ఇక్కడే పెట్టాను కదరా. ఇక్కడే పెట్టావు కదరా. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. అసలు ఇది బ్రహ్మరాక్షసి ఇప్పుడు ఫోన్ చేసింది ఏంట్రా? హలో, ఏమ్మా ఎక్కడున్నా? బయట పని మీద ఉన్నానండి. బండి తీసుకుని డెక్కన్ పార్క్ రా. సరే.
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. క్లైమాక్స్ లో ఎంటర్ అయితే అలాగే ఉంటది. అసలు కథ ఏంటయ్యా? చదువుకోండి. ఇదిగో ఈ కథకు రైటర్ మా సారే. ఏమయ్యా మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఏమైనా రియాలిటీ షోలు అనుకున్నారా? రియల్ లైఫ్ సార్ మేము రాసింది అక్కడ జరగట్లేదు, అక్కడ జరిగింది మేము రాస్తున్నాం. ఆగు. పిలిచిన వాడు సైలెంట్, పెళ్ళి ఆపిన వాడు వైలెంట్, మధ్యలో నేనేంటి పిప్పర్మెంటా? భోజనాలు రెడీగా ఉన్నాయి, కాముగా తినేసిపో. నేను భోజనానికి రాలేదు, నాకు సమాధానం కావాలి. నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ప్రేమించేసి పెళ్లిళ్ళు ఆపేస్తావా మధ్యలో వచ్చేలాగా? అడగడానికి నువ్వెవడు? సంఘమిత్ర, ఫ్రంట్ టు సొసైటీ. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం అంటావేంటి? నీ ఇష్టం వచ్చినట్టు ద్రమ్మాయిలు చేసుకుంటే సంఘాన్ని నీకు హారతలు ఇవ్వడానికి నువ్వేమైనా దేవుళ్ళ ఫీల్ అవుతున్నావా? కాదు. కానప్పుడు బోత్ ది థింగ్స్ మూసుకుని సంఘం చెప్పినట్టు చెయ్యి. 100 మందిని ప్రేమించుకో, అది నీ పర్సనల్ ప్రాబ్లం. కానీ ఒక్కళ్ళనే పెళ్లి చేసుకో, అది సంఘం రూల్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మళ్ళీ చెప్పండి. ఇది కూడా 2 సార్లు చెప్పాలా? నువ్వు 100 మందిని ప్రేమించు, మాకు ప్రాబ్లం లేదు. బట్ యూ షుడ్ మ్యారీ 1 గర్ల్ ఎట్ ఏ టైం. అంటే 99 మందిని మోసం చేయమంటావా? నేనెక్కడన్నాను? నేను మాట్లాడిన దానిలో అంత డెప్త్ ఉందా? చూడండి, లైఫ్లో మనం ప్లాన్ చేయకుండా చేసే ఒక్క పని ప్రేమించడం. అది నా విషయంలో 2 సార్లు జరిగింది. నాకు మోసం చేసే ఉద్దేశం లేదు కాబట్టి అది తప్పు అనిపించలేదు. ఏంటండి మీ వాడు అలా మాట్లాడుతుంటే నిల్చుని చూస్తున్నారు? తండ్రిగా మీకు ఏ బాధ్యత లేదా? అదే మీ ప్లేస్ లో నేనుంటానా? చెప్పండి, ఉంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా ఒకళ్ళతోనే పెళ్లి జరిపించేవాడిని. చాలా కరెక్ట్ గా చెప్పారు. నాకు అదే చేయాలనుంది. ఇద్దరిలో ఎవరిని చేసుకుంటే కరెక్ట్ మీరే డిసైడ్ చేయండి. ఈ అమ్మాయా ఆ అమ్మాయా? ఇందులో ఆలోచించేదేముంది? ఆల్రెడీ సెటప్ రెడీగా ఉంది కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమనండి. అందరూ ఆశీర్వదించి వెళ్తాం. ఏం గురూజీ? ఏంట్రా ఇందాక ఈ ఆన్సర్ చెప్పినందుకే కదరా ఈ సంఘమిత్ర వీళ్ళందరూ కలిసి కొట్టడానికి వచ్చారు. సార్ మీరు అడిగిన దానికి మా దగ్గర సొల్యూషన్ లేదు సార్. నేను ఎంతో మంది ప్రేమికులను చూశాను. వాళ్ళందరూ ప్రేమ పేరు చెప్పి ప్రేమించడం తప్ప మిగతావన్నీ చేస్తారు. ఇతను సిన్సియర్గా ప్రేమించాడు. ఇతని ప్రేమలో నిజాయితీ ఉంది, కానీ మా దగ్గర సొల్యూషన్ లేదు. అవునండి, నాకు ఏం చేయాలో తెలియక ఏదేదో చేయాలని ట్రై చేశాను. సో ఈ వ్యవహారం మన వల్ల ఏది కాదు. ఇద్దరిలో ఎవరినో ఒకరిని చేసుకున్నా 2వ వాడు బాధపడతారు. పోనీ ముగ్గురిని విడివిడిగా ఉండమంటే ముగ్గురు హ్యాపీగా ఉండలేరు. ముగ్గురు కలిసి ఉండండి రానాలంటే అది చెప్పగలిగే మెచ్యూరిటీ మనకు లేదు. సో ఈ ప్రాబ్లం మనది కాదు, వాళ్ళది. పరిష్కారం కూడా వాళ్ళకే వదిలేద్దాం. అమ్మాయి ఎందు చందు సుందు గెట్ డౌన్. కొత్త సరుకులో ఉంది కాదురా, పాత సరికే. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలా. ఏ గైస్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాను, సీ అండ్ ఎంజాయ్. ఓ సారీ మేడం. వన్ సెకండ్. ఆ పిల్లలు కాస్తంత శుభ్రం ఎక్కువలే. ఇదేంటండి? మరండి ప్యాకెట్ అండి, మట్టండి. అనారోగ్యం హానికరమండి. శుభ్రం మంచిది కదండి. అదండి. అయ్యో అపచారం. Gosh, must be crazy. ఈ అమ్మాయి అమ్మ మేనపడాలంటే మీకు అంతల్సి అయిపోయారా? నీ మొగతనం ఏమన్నా ఉంటే నా దగ్గర చూపించండి. ఇడియట్ ఫూల్. అమ్మా తప్పైపోయిందమ్మా. మేము చేసిన తప్పుకి మీ మేన కూడా ఎడకాలి చెప్పుతో కొట్టించమ్మా. పంట బూతులు తిట్టకమ్మా. ఈ అమ్మాయి అమ్మతో పెట్టుకున్నారంటే మొఖం ఆరిసి అయిపోతుంది. మాటలతోనే చంపేస్తా. అవును, ఇప్పుడు పులిని ఎక్కడి నుంచి తెస్తావు? అవసరమైతే అడవిలోంచి రప్పిద్దాం. మీరెక్కడే చూస్తున్నారు? ఈగలు తోలుకుంటున్నాను. ఈ చెట్టుకి తేనె పట్టుంది, ఓ పట్టు పడదామని. అవును,
మీరేంటి ఇక్కడికి వచ్చారు? విన్నారా, చూసారా? విన్నానండి. నేను వినే ఇక్కడికి. అదే మీరు ఇప్పుడు చెప్తుంటే విన్నాను. ఆగను, ఇంకాగను. ఆ పులిగోళ్ళు తీసి మెళ్ళ వేసుకుంటాను, దాన్ని చంపి ఫోటో తీయించుకుంటాను. ఆపకండి, ఆపకండి, ఆపకండి. పట్టుకోలేదండి. ఆవేశంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. రండి, పులిని చూపిస్తాను. तू रूप की रानी, मैं चोरों का राजा. पुली तो फोटो आ गले लग जा. तू डर गया, तू डर गया. మీరు హిందీ భలే మాట్లాడతారండి. शुक्रिया. మీకు హిందీ వచ్చా? నైజాంలో పెరిగాను కదండి, కొంచెం కొంచెం వచ్చు. అయితే నాకు పులి వచ్చు. నిజమా? అవునండి, ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర ప్రవేశిక లాంటివి ఏవేవో పాస్ అయ్యాను. అయితే హిందీ में बात कीजिए. मैंने प्यार किया అంటే ప్రేమ పౌరాలు. हम आपके हैं कौन అంటే ప్రేమాలయం. हम साथ साथ हैं ప్రేమానురాగమే. ये क्या है? ये डबिंग लव स्टोरी है. चाहता है. మాటలేంటండి, పాటలు కూడా వచ్చు. अच्छा? दीदी तेरा देवर दीवाना, हराम कुड़ियों को डाले दाना అంటే అక్క చూడు నీ మరిదెంతి రోడు, అయ్యో రామ పిట్టల కేవల వేశాడే. మీరు నవ్వుతే కూడా భలే అందంగా ఉంటారండి. బస్ 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 బస్. ఏంటండి మీరేమన్నా బుస్ అన్నారా? బస్ అన్నానండి. అంతేగా. ఏమండి, నాకు చిన్న డౌట్ అండి. ఏంటండి? పాములు పగబడతాయంటారా? తెలీదండి, ఏదో సినిమాలో చూసాను. సినిమాలో పాములు వేరండి, కానీ నిన్నటి పాము చాలా మంచిది. ఆ విషయం మీకు తెలీదు, నాకు తెలుసుగా. వస్తానండి.